యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. చాలామంది కానుకలు ఇచ్చేటప్పుడు ఎక్కువ మొత్తం 10,000 లేకపోతే 1,00,000, 50,000 లేకపోతే ఇంకా ఎక్కువ మరి ఎంతైనా డబ్బులు ఎక్కువ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కవర్లో పెట్టి ప్రత్యేకంగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని ఆయన చేతులు పెడుతూ ఉంటారు. అది చాలా పొరపాటు అండి. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే మీరు ఇక చందా వేయాలనుకున్నప్పుడు చర్చిలకు వెళ్ళినప్పుడు కానుక పెట్టెలు వేయండి కానీ మీరు చేతికి ఎప్పుడు కూడా చందా అనేది పొరపాటును కూడా ఇవ్వకండి. ఇప్పుడు కానుక పెట్టెలు వేస్తే డైరెక్ట్‌గా దేవుని అకౌంట్‌లోకి వెళ్ళినట్టే అవుతుంది. లేదంటే మీరు వ్యక్తిగతంగా ఇస్తే మీరిచ్చినట్టుగా మీకు గుర్తింపు వస్తుంది. పాస్టర్ కూడా మిమ్మల్ని గుర్తిస్తాడు తప్ప దేవుడిని ఎప్పుడు కూడా గుర్తించడు. పలానా ఆయన ఇచ్చాడు, మళ్ళీ ఇంకోసారి ఇస్తాడేమో, ఇంత ఇచ్చాడు ఈసారి ఇంకోసారి ఇంకో ఎక్కువ ఇస్తాడేమో, ఆ విధంగా పాస్టర్ కూడా ఆలోచనలు రావచ్చు. ఇది ఎంత మాత్రం దేవునికి ఎంత మాత్రం మహిమ కానే కాదు. దేవునికి తెలియాలి, మీకు తెలియాలి. అందుకనే కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతి తెలియకూడదని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి దేవునికి మహిమ రావాలంటే డైరెక్ట్‌గా మీరు ఎన్ని లక్షల రూపాయలైనా డబ్బు తీసుకెళ్ళి ఆ యొక్క చందా పెట్టెలు వేయండి తప్ప మీరు బహిరంగంగా ఎవరికీ తెలిసే విధంగా ఏది కూడా ఇవ్వద్దు. పాస్టర్‌లకు అస్సలు ఇవ్వద్దండి. ప్రత్యేకంగా చెప్తున్నా మీకు. ఏ చర్చిలో అయినా సరే, ఏ సహవాసంలో సరే చందా పెట్టి ఉంటుంది. ఆ చందా పెట్టెలని కానుక తీసుకెళ్ళి వేయండి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని యొక్క మరి ఇచ్చే ఆశీర్వాదం మీకు మెండుగా ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు చేయండి. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.